సహోదరి సహోదరుడా, నీకున్న దీనస్థితి, నీకున్న హీనస్థితి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బంది, నీకున్నటువంటి కుటుంబ సమస్య, దానిని బట్టి నువ్వు ప్రార్థించవలసినంతగా ప్రార్థిస్తున్నావా? ప్రభువుకు వేడుకోవలసినంతగా వేడుకుంటున్నావా? కన్నీరు పెట్టవలసినంతగా కన్నీరు పెడుతున్నావా? దేవుడు జవాబిచ్చేంత వరకు నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. మోషేను దేవుడు ఎప్పుడు దర్శించాడో తెలుసా? మోషేను చంపాలి అని చెప్పి పీకల దాకా కోపం పెట్టుకున్నటువంటి రాజు చచ్చిపోయిన తర్వాత. మోషేను దేవుడు ఎప్పుడు దర్శించాడో తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ప్రవర్తించిన ప్రజల్లో మార్పు వచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థించిన తరువాత. జవాబు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు మనపూర్వకంగా కన్నీళ్లతో దేవుడిని వేడుకోవలసినంతగా వేడుకున్న తరువాత, నీ కన్నీళ్లను దేవుడు చూసిన తరువాత. ఒక సేవకుడు ఒక సంస్థకు ఉత్తరం రాశాడు, మీరు నన్ను పంపించిన స్థలానికి వచ్చాను, సేవ చేస్తున్నాను, ఎవరు నా మాట వింటల్లా నమ్మటల్లా, ఏ ఒక్కరు రక్షించబట్టల్లా నేను చేయమంటారు? వాళ్ళు మరలా ఉత్తరం రాశారు, ఉన్న చోటే కష్టపడి పనిచేయి. మళ్ళీ ఉత్తరం రాశాడు, మీరు చెప్పినట్టుగా కష్టపడి పనిచేశాను, ప్రతిఫలం రావటల్లా, జవాబు రావటల్లా. ఇలా కష్టపడ్డాను, పనిచేస్తున్నాను, కానీ జవాబు రావట్లా అని చెప్తూ ఉన్నప్పుడు, నేను ఇంక తిరిగి వచ్చేస్తాను, ఇక నా వల్ల కాదు అని చెప్తున్నప్పుడు ఆ సంస్థ వాళ్ళు ఒక ఉత్తరం రాశారు, అన్ని ప్రయత్నాలు చేశావా? అన్ని ప్రయత్నాలు చేశాను, జవాబు రావటల్లా. అప్పుడు చివరిగా వాళ్ళు ఒక ఉత్తరం రాశారు, ఏమనంటే, అన్ని ప్రయత్నాలు చేసావు, జవాబు రావట్లేదు, కాబట్టి చివరిగా కన్నీటితో ప్రార్థన చేయి. కన్నీటితో ప్రార్థన చేసి నువ్వు చేస్తున్న సేవను దేవుడు దీవించులాగున, ఆత్మలు రక్షించబడులాగున కన్నీటితో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రయత్నించు. అప్పటి వరకు ప్రార్థించాడు, అప్పటి వరకు ప్రయత్నించాడు, అప్పటి వరకు తన పనులన్నీ చేశాడు, కానీ ఎప్పుడైతే కన్నీటితో ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడో అక్కడి నుంచి ఉత్తరం రాలా. వాళ్ళు ఉత్తరం రాశారు మళ్ళీ, ఏమనంటే, ఏమిటి నీ దగ్గర నుంచి జవాబు రావటం లేదు, ఏమైంది? మీకు ఉత్తరం రాసే తీరిక నాకు లేకుండా ఉంది, అంత గొప్ప సేవ ఇక్కడ జరుగుతూ ఉంది. అతడు ఆ విధంగా కన్నీటితో ప్రార్థన చేసేంత వరకు అతనికి జవాబు దొరకలేదు. కారణం ఏమిటంటే, పై ప్రార్థనలు చేస్తున్నాడు, పై ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు జవాబు రాలేదు. కారణం ఏమిటంటే, అంత పై భక్తి, పై ప్రార్థనలు. ఆ పై ప్రార్థనల వల్ల, పై భక్తి వల్ల దేవుని యొక్క మనస్సును వాళ్ళు చేరుకోలేకపోయారు. కానీ ఎప్పుడైతే కన్నీరు కార్చారో, బైబిల్ సెలవిస్తుంది, చదువుదాం రండి. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను, కాగా దేవుడు వారి మూలుగులు విని, ఏమిటట? మూలుగుతున్నారట అండి. మీరు ఎప్పుడైనా మూలిగారా? హలో, ఎప్పుడైనా మీరు మూలిగారా? ఎప్పుడు మూలుగుతారో తెలుసా? బాధ భరించలేనప్పుడు మూలుగు వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాగా జ్వరం వచ్చేస్తుంది, బాడీ అంతా కూడా వీక్ అయిపోతుంది. అప్పుడు పిల్లలు ఏం చేస్తారో తెలుసా? మూలుగుతారు. మీరు తట్టి మీ పాపను కానీ బాబుని కానీ లేపి, నాన్న ఎలా ఉందిరా అని అంటే సమాధానం రాదు. ఏమొస్తుంది? మూలుగు అంటాడు. ఏమిటి? మూలుగు. ఎందుకంటే నోట్లోంచి మాట కూడా వచ్చే శక్తి లేదు. ఆ స్థాయికి చేరారండి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, మాటల ప్రార్థన కంటే మూలుగుల ప్రార్థన దేవునికి స్పష్టంగా అర్థమవుతుంది అన్నాడు. అడుగుతున్నాను, మన జీవితంలో ఎప్పుడైనా మూలుగుల ప్రార్థన చేశామా? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు, మూలుగులతో ప్రార్థన చేస్తూ అంతగా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయితే నా ప్రశ్న, నువ్వు ఎప్పుడైనా మూలుగులతో ప్రార్థన చేసి, మాటల ప్రార్థన పని చేయకపోతే, కన్నీటి ప్రార్థన పని చేయకపోతే, మూలుగులతో ప్రార్థన చేయి, ఖచ్చితంగా పనిచేస్తుంది. మోషే ఈ 40 సంవత్సరాలు ఎక్కడ కూడా దేవుడు నిందించలేదండి. నేను చేసిన తప్పు వల్లే నాకు ఇది దాపురించింది, ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహ నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు కనికరించాడండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడిని నిందించొద్దు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, దేవుడు ఏదో కావాలనే చేసినట్టుగా భావించొద్దు. నీ తప్పేమిటో నువ్వు గ్రహించి, నీ లోపమేమిటో నువ్వు గ్రహించి, ప్రభువా నేను చేసిన పొరపాటు వల్ల నాకు ఇది దాపురించిందనే వాస్తవం గ్రహించి నువ్వు దేవుడిని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, నా దేవుడు త్వరలోనే నువ్వు ఊహించని సమయంలో నిన్ను దర్శించబోతున్నాడు. నీ జీవితాన్ని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. విశ్వసించిన వారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ us pray.
పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. జవాబు రావటం లేదు అని చెప్పి అనేక సార్లు నిన్ను నిందిస్తూ వచ్చాం. క్షమించండి. లోపము నీలో లేదు నాయన. మేము ప్రార్థన చేయవలసినంతగా చేయలా. మాటలతో ప్రార్థన చేశాం, పై ప్రార్థనలు చేశాం, కన్నీటితో ప్రయత్నం చేయలా, మూలుగులతో ప్రయత్నం చేయలా. క్షమించండి నాయన. ఇశ్రాయేలీయుల యొక్క మూలుగుల ప్రార్థన నీ సన్నిధికి చేరింది. వెంటనే ప్రతిస్పందించావు. అట్టి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. మోషే 40 సంవత్సరాలు అరణ్యములో ఎటువంటి నాయన అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ప్రమోషన్ లేకుండా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు 40 సంవత్సరాలు అదే బ్రతికాడు. ఎంత నిరుత్సాహం! అటువంటి స్థితిలో మోషే నువ్వు దర్శించావు. మాలో ఎవరైతే నాయన ప్రభువా నాలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఏ ఆశీర్వాదము లేదు, 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఇదే బ్రతుకుతున్నాను నాయన, నన్ను కనికరించు అని ప్రార్థించే వారిని దర్శించు నాయన. ఉన్నతమైన నీ చిత్తములోనికి నడిపించుమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనవి చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.